E20 దాంట్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఒకటి ఏంటంటే ఇథనాల్ బ్లెండింగ్. అండ్ అగైన్ యాజ్ ఐ ఆల్వేస్ సే, ఈ ఇథనాల్ బ్లెండింగ్ అనేది ఆఫ్ కోర్స్ వెహికల్ మీరే నడుపుతారు కాబట్టి ఇలాంటివన్నీ, అది మీరు వెహికల్ నడపడం కాదు, మీరు ఏకంగా ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఉంటుంది మీది. ఎస్, ఓకే. ఆర్ఫా ఖానం, సారీ అండి ఇథనాల్ నుంచి ఇక్కడికి వచ్చాను. ఇది ఒక్కసారి అయిపోయిన తర్వాత అంటే మీరే అన్నారు వీళ్ళకి ఎప్పుడు ఏదో ఒకటి ఉండాలి, అందుకని మొన్నటి వరకు సిజేపీ పార్టీ నీట్ పేపర్ లీక్ గురించి అయిపోయింది, ఇప్పుడు అది అయిపోగానే ఇప్పుడు నెక్స్ట్ ఇథనాల్ బ్లెండింగ్ గురించి అని చెప్పేసి అంటున్నారు. సో వాళ్ళు తీసుకుంటుంది కూడా ఏదో ర్యాండమ్ ఇష్యూ ఏం కాదు కదండి, దానివల్ల దట్ ఈస్ దర్ ఇంటెలిజెన్స్, దట్ ఈస్ దర్ ఇంటెలిజెన్స్. సి ఇప్పుడు నీట్ది వీళ్ళు ప్రశ్నించారు, దేర్ వాస్ గోటాలా, రామందర్ గురించి అడిగారు, సిజేపీ అడగలేదు. బట్ యా మీరే అన్నట్టు ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ బ్రెయిన్ చైల్డ్ అన్నట్టు యాక్చువల్లీ అఖిలేష్ యాదవ్ గారు దీని గురించి అసలు స్టార్ట్ చేసింది, మనం దాని డిస్కషన్ కూడా చూసాం మనం. సి ఆమ్ ఆద్మీ పార్టీ అడగడం వెనుక దేర్ ఆర్ ప్యూర్ పాలిటిక్స్ అండి. అంటే మీరు ప్రతిదీ రాజకీయాల కంటే ద ఎండ్ ఆఫ్ ద డే ఎవ్రీ పార్టీ డస్ పాలిటిక్స్ ఇంక్లూడింగ్ బీజేపీ. ఆమ్ ఆద్మీ పార్టీకి ఇప్పుడు పంజాబ్ లో దే ఆర్ హ్యావింగ్ సమ్ టఫ్ టైం, ఎందుకంటే 5 ఏళ్ల ఎన్నికలు ఉన్న తర్వాత ప్రజా వ్యతిరేకత అనేది ఒకటి ఆబ్వియస్లీ ఉంటుంది ఎవరి మీద అన్న. అండ్ భగవంత్ మాన్ ఏదైతే సిక్కులు గురువులను అవమానించారని ఉందో దానివల్ల ఆమ్ ఆద్మీకి కూడా ఒక రకంగా అది కూడా ఒక మైనస్ ఫ్యాక్టర్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఈ ప్రాసెస్ లో ఏంటి, అలాంగ్ విత్ 6 దే ఈవెన్ నీడ్ హిందూ ఓట్స్. మామూలుగా కాంగ్రెస్ కి హిందూ ఓట్లు వెళ్తాయి, సో అక్కడ ఉన్న హిందూస్ కి పంజాబ్. సో పంజాబ్ లో ఉన్న హిందూ ఓట్లు అదర్ దాన్ కాంగ్రెస్ ఆపుకి పడాలి అంటే, అండ్ నేను చెప్పాను అక్కడ బీజేపీ మెల్లమెల్లగా రైజ్ అవుతుందని అన్న. సో హిందూ ఓట్స్ బీజేపీకి వెళ్ళకుండా ఇన్ కేస్ కాంగ్రెస్ కి వెళ్ళే అవకాశం ఉంటే అక్కడ కూడా వెళ్ళకుండా ఒక్కళ్ళ వైపే వెళ్ళాలి అంటే, ఆపు వైపు రావాలంటే హిందూస్ ట్రిగ్గర్ అయ్యే ఇష్యూ తీసుకోవాలి. అదేంటి, ఇట్ ఈస్ రామ్ మందిర్. అండ్ ఉత్తర హిందూస్ ట్రిగర్ అయ్యే ఇష్యూ తీసుకోవాలి అంటే హిందూస్ ట్రిగర్ అయ్యే ఇష్యూ కూడా ఇచ్చారు కదండి. ఇట్ హ్యాపెండ్, నేను అదే అంటున్నాను, ఇట్ హ్యాపెండ్. బట్ ద పాయింట్ ఈస్, నేను అదే దాంట్లో అగైన్ చూసుకుంటే దీంట్లో పాలిటిక్స్ ఉన్నాయి. అండ్ బీజేపీ అండ్ రామ్ మందిర్ లో గొటాలా జరిగిందని నేను ఎప్పుడు కాదనిలే. నేను ఫస్ట్ లో ఐ సెడ్ లెట్స్ సీ, బట్ వెన్ గవర్నమెంట్ సెడ్ ఇట్ హ్యాపెండ్, ఐ సెడ్ ఓకే ఫైన్, లెట్ ద లాజికల్ కన్క్లూజన్ కమ్ టు టేక్ ప్లేస్ అని. ద పాయింట్ ఈస్, ఇదే కేజ్రీవాల్ అసలు రామ్ మందిర్నే వ్యతిరేకించారు. మా నాని ఇక్కడ మందిర్ కట్టడానికి ఒప్పుకోదు, వేరే వాళ్ళ ప్లేస్ ని కబ్జా చేశారు. మనీష్ సిసోడియా ఇక్కడ మందిర్ ప్లేస్ లో మీరు హాస్పిటల్ కట్టండి, దాంట్లో మొత్తం హిందూస్ కి ముస్లిమ్స్ కి అందరినీ పెట్టండి అని అన్నారు. అసలు రామ్ మందిర్ కట్టిన తర్వాత ముందర వరకు కేజ్రీవాల్ గుడికి కూడా వెళ్ళలేదు. సో నా ఆల్ ఆఫ్ ఎ ఇఫ్ కేజ్రీవాల్ గోస్ టు టెంపుల్, ఇట్ ఈస్ క్లియర్లీ పాలిటిక్స్. ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే, ఇమాజిన్ జమ్మూ కాశ్మీర్ లో ఎలక్షన్స్ ఉన్నప్పుడు కాశ్మీర్ లో మసీదుకు మోదీ గారు వెళ్తే ఎన్నికల ముందు ఎలా ఉంటుంది, ఇట్ విల్ బి లైక్ దట్, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఈజ్ ఇట్ ఇంపాసిబుల్ అని అనుకుంటే మోదీ గారు వెంట మసీద్ వన్స్ ఇన్ మధ్యప్రదేశ్, ఐ థింక్ యాజ్ ఫార్ యాజ్ ఐ నో, మధ్యప్రదేశ్ లో బోరా కమ్యూనిటీ మసీద్కి వెళ్ళారు ఆయన ఆఫ్టర్ బికమింగ్ పిఎం ఇన్ఫాక్ట్. సో ఎస్, అగైన్ బిఫోర్ స్విచ్చింగ్ టు ఇథనాల్, ఆపది మీరు అడిగారు కాబట్టి, ఆర్ఫా ఖానం ఐ థింక్ వైర్ జర్నలిస్ట్, ఈజ్ సిజేపీ బి టీమ్ ఆఫ్ ఆప్, ఈజ్ సిజేపీ బి టీమ్ ఆఫ్ ఆప్. నేహా బోరా ఆన్సర్, యాజ్ లాంగ్ యాజ్ ఆప్ ఫైట్స్ అగేన్స్ట్ బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్, సిజేపీ విల్ సపోర్ట్ ఆప్. ఆర్ఎస్ఎస్ అండ్ బీజేపీ ఆర్ బిగ్గెస్ట్ థ్రెట్ టు దిస్ కంట్రీ. సో హిందీలో అంటారు సునియోజిత్ ప్రాయోజిత్ అని చెప్పి, స్పాన్సర్డ్ అండ్ సంథింగ్ ఇలా. సో ఇట్ వాజ్ ఆల్వేస్ స్పాన్సర్డ్ బై ఆప్, బట్ సమ్హౌ ఏంటి అంటే ఇట్ బ్యాక్ ఫైర్డ్ విత్ ప్రొటెస్ట్ డైల్యూట్ అయిపోవడంతో కేజ్రీవాల్ హెస్ పిక్డ్ అప్ E20. అండ్ E20 మీరు అన్నట్టుగా గవర్నమెంట్ ఇచ్చిందంటే ఇట్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ ఇన్ మోషన్ ఫర్ సమ్ టైమ్. ఇది సమ్ టైమ్ ఉంది. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్ అండి, యాజ్ లాస్ట్ టైం చెప్పినట్టుగానే మారుతి సుజుకీది కానివ్వండి, టొయోటా, వీళ్ళందరూ స్టేట్మెంట్లే ఇచ్చారు E20 వెహికల్స్ మా ఏమీ ప్రాబ్లం ఉండదని. దాని తర్వాత ఇన్ ద ఫినాన్షియల్ ఇయర్ 2025-2026 analysis of servicing data from over 15 million vehicles which were more than 3 years old and not E20 certified yielded zero evidence of engine damage, wear and tear or abnormal friction caused by E20. Data from Hero MotoCorp highlights exact truth. అంటే E20 మీద ఏవైతే వస్తుందని అంటున్నారో ఇది స్పెక్యులేషన్, బట్ E20 వల్ల ఒక్కటే వచ్చే ప్రాబ్లం ఏంటంటే పెట్రోల్ ది మైలేజ్. ఎస్, ఐ థింక్ ఎలా అంటే నేను ఏదో అంటే మీరే ఇది మొత్తం క్యారీ ఆన్ చేయాలి, ఎందుకంటే ఆటోమొబైల్ దాంట్లో నా టర్మినాలజీ చాలా పూర్, క్షమించాలి దానికి.
సో ఏంటంటే E20 దాంట్లో మైలేజ్ ప్రాబ్లం ఒకటి ఉంటుంది. అండ్ ఇది మనం ఏవైతే వెహికల్ స్టాండర్డ్స్ ఉంటాయో దే ఆర్ ఆన్ పార్ విత్ యూరోప్ BS4 అనే ఏదో అంటారు, BS6 BS4 ఎస్ యూరోప్ లో. ఇవన్నీ కూడా E20కి బ్లెండ్ అయి ఉండేవే. అండ్ వెహికల్ టైర్స్ ఏవైతే అంటున్నారో ఈవెన్ అది కూడా మోస్ట్లీ ఫాల్స్ అనే ఉంది. ఐ థింక్ అంటే పర్సనల్ గా కూడా మీకు చెప్తున్నాను, ఇన్ కేస్ ఇఫ్ ఎనీవన్ ఆస్క్ మీరు చదవచ్చు అని చెప్పి, ఐ విల్ సెండ్ ఇట్ లేటర్ అండి. బట్ మామూలుగా ఇప్పుడు మనం మాట్లాడుకునే దానికి అందరికీ ఉన్న మెయిన్ కన్సర్న్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ జస్ట్ గివ్ మీ 1 minute ఆఫ్ టైం ప్లీజ్. సో రియల్ గా వచ్చే మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటంటే, మీరు ఇందాక ఏదైతే మైలేజ్ అన్నారో 2 to 3% మైలేజ్ డ్రాప్ 100% ఉంది. దాని తర్వాత ఎక్స్ట్రీమ్ కోల్డ్ లో స్టార్ట్ అయ్యే ప్రాబ్లం. ఫార్చునేట్లీ భారత్ ఏమి యూరోప్ కాదు కాబట్టి మెజారిటీ ఆ ప్రాబ్లం ఉండదు ఇన్ మోస్ట్ ఆఫ్ ద రీజన్స్. అంటే ఇప్పుడు ఈ యూరోప్ లైక్ మన సైడ్ కూడా హిమాచల్ ప్రదేశ్ లైక్ యూనో ఆ రీజన్స్ లో అంటే కంపేర్ టు యూరోప్ అంత చలి ఉండదు మన దగ్గర, ఉండదు. సో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అండ్ BS3 ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక ఇష్యూ వస్తుంది. సో ఆబ్వియస్లీ వాళ్ళకి ఏంటంటే ఇది ఇథనాల్ ఇవి వాళ్ళు చూసుకుంటూ ఉండాలన్నమాట. సో అగైన్ ఈ BS3 ఇప్పుడు కూడా అంత లేదు అని అంటున్నారు, ఎందుకంటే టొయోటా వాళ్ళు కానివ్వండి, ఇది E10 నుంచే స్టార్ట్ అయిందంట. E20 E10 ఐ థింక్ అరౌండ్ 2010 అలా స్టార్ట్ అయింది. సో E20కి E10కి దర్ ఇస్ నో బిగ్ డిఫరెన్స్. అంటే కార్స్ ఏవైతే E20 కంప్లైంట్ ఉన్నాయో దర్ కంప్లైంట్ విత్ ఈవెన్ E20 యాజ్ వెల్, ఎక్సెప్ట్ నేను ఇందాక ఏవైతే చెప్పానో మైలేజ్ కానివ్వండి, కోల్డ్ దాంట్లో స్టార్ట్ అవ్వడం తప్ప. బట్ ద రియల్ ఇష్యూ ఈజ్ నాట్ అబౌట్ ఎనీ ఆఫ్ దిస్. ద రియల్ మెయిన్ ఇష్యూ ఈజ్ ఏంటి అంటే, ఇక్కడ ద అమౌంట్ ఆఫ్ ఆయిల్ వి ఇంపోర్ట్ ఫ్రమ్ ఫారెన్. ఎందుకంటే మనకి తెలిసింది మన దగ్గర ఆయిల్ రిజర్వ్స్ లేవు. 80% మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. 80% ఇంపోర్ట్ చేసుకుంటాం కాబట్టి ఇప్పుడు మామూలుగా ఏమవుతుంది, ఇథనాల్ బ్లెండింగ్ కనుక చేసుకున్నట్టయితే షుగర్ కేన్ ఫార్మర్స్కి వెళ్ళిపోతుంది, నెంబర్ 1. నెంబర్ 2 ఏమవుతుంది అంటే అరౌండ్ 20% ఎంత తగ్గుతుంది. అంటే మనం ఏదైతే ఆయిల్ ఇంపోర్ట్ చేస్తున్నదో అది 60% తగ్గుతుంది. అంటే 20% తగ్గినట్టయితే మన ఎకానమీకి అది ఇంకా ఎంత యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. ఫారెక్స్ ఎంత సేవ్ అవుతుంది, అది మన ఎకానమీకి యాడ్ అయినట్టయితే క్యాపెక్స్కో వేటికొనే వెళ్తుంది కదా. సో గ్రోత్కి ఒక రకంగా హెల్ప్ అవుతుంది. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నేను అందుకే నా పాలిటిక్స్ అని, ఇఫ్ గ్రోత్ కనుక హెల్ప్ అయినట్టయితే మళ్ళీ ఆబ్వియస్లీ బీజేపీకే వేస్తారు. ఐ థింక్ ఒక చాలా ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ అండి, జాన్ ఎఫ్ కెనడీ అనుకుంటా ఆర్ FDR అంటే ఫ్రాంక్లిన్ డి రూస్వెల్ట్, వీళ్ళిద్దరిలోంచి ఒక స్టేట్మెంట్ ఉంది రోడ్స్ గురించి. రోడ్ది అమెరికా ఇస్ రిచ్ బికాస్ ఇట్ హ్యాస్ రోడ్స్. America doesn't have roads because it is rich. America is rich because it has roads. అంటే రోడ్స్ అనేది ఒక దేశానికి ఎంత ఇంపార్టెంటో ఆ ప్రెసిడెంట్ ఇచ్చిన స్టేట్మెంట్ చూడండి. రాకపోకలు, ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్, ట్యాక్స్లు, ఎస్ కనెక్టివిటీ అనేది ఇప్పుడు ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అందుకే గడ్కరీ గారు వచ్చిన తర్వాత యుద్ధ ప్రాతిపదికన మీరు చూసుకున్నట్టయితే ఆయన కనెక్టివిటీ విషయంలో హైవేలు వేసేస్తూ హైవేల మీద హైవేలు కట్టుకుంటలేరు. Of course, some flaws happened, but again, he is trying to rectify it. But majority of time, in my opinion, he is one of the best highway ministers, or maybe the best. So, the more మన క్యాపెక్స్ మీద పెట్టినట్టయితే, the more growth మనకు వచ్చినట్టయితే, at the end of the day, obviously the GDP growth rate కి వెళ్ళినట్టయితే, the more మనకి growth వస్తూ ఉన్నట్టయితే, obviously we will become a threat to China and US. So, as I always say, Kejriwal is backed by US. Kejriwal is a US asset. So, obviously, India growth ని వాళ్ళు ఎలా ఒప్పుకుంటారు? ఇప్పుడు మీరు చెప్పినట్టు కేజ్రీవాల్కి ఎవరైనా సరే మీరు లైక్ యూఆర్ బ్యాక్డ్ బై డీప్ స్టేట్ అండ్ యూఆర్ బ్యాక్డ్ బై ఫారెన్ ఫండింగ్ అని చెప్తే అని ఎవరైనా ఆరోపించారా? లైక్ అలాంటి ఆరోపణలు ఆయన ఎలా తీసుకుంటారు? ఆయన్ని ఫస్ట్ మీడియా అడగాలి కదా. ఎవరు అడగలేదా? అంటే లైక్ ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో కూర్చొని మనమే ఇంత మాట్లాడి మనమే ఒక స్టేట్మెంట్ మనం ఇవ్వగలుగుతున్నప్పుడు అక్కడ లైక్ లైవ్ గా ఢిల్లీలో కూర్చొని ఆయన అడిగేవాళ్ళు చాలా మంది. ఛానల్లో చెప్పాను కానీ నేను when I was working in one media house I wrote an article about this. అది 2 లక్షలే లేదు, 2 లక్షలే లేదు. కేజ్రీవాల్ CIA ఏజెంట్ అని చెప్పి నేను చెప్పిన తర్వాత కేజ్రీవాల్ when he was an IRS officer he started a NGO Ford Foundation బ్యాక్ చేసింది. Ford Foundation invested in that NGO.
రాత్రికి రాత్రి ఒక వ్యక్తి ఇండియా అగేన్స్ట్ కరప్షన్ చేసేసి ఎన్నికల్లో గెలుస్తారంటే విజయ్ వచ్చారంటే ఆయన డిఫరెంట్. హీ వాజ్ ఆల్రెడీ వెరీ పాపులర్ స్టార్ అక్కడ విజయ్. ఐ థింక్ ఆయన రజనీకాంత్ తర్వాత ఆయనేనని అంటారు సినిమా. మీరే చెప్పారు. మేబీ కుడ్ బి, నా తమిళనాడు కాదు బట్ యా స్టిల్. సో హూ వాస్ కేజ్రీవాల్ బిఫోర్ ఇండియా అగేన్స్ట్ కరప్షన్ అండి. ఆల్ ఆఫ్ ఎ సడన్ మొదలు పెట్టేసి హీ టాపుల్డ్ కాంగ్రెస్ రెజ్యూమ్ ఇన్ ఢిల్లీ విచ్ వాజ్ రూలింగ్ ఫర్ ఓవర్ 12 years ఓవర్ నైట్. ఈజ్ ఇట్ ఈవెన్ పాసిబుల్ until unless you have any kind of support backup? So it is evident. సో E20 అనేది ఇట్ ఈస్ నాట్ అబౌట్ పబ్లిక్ అండి. ఎందుకంటే యాజ్ ఐ రెడ్ మీకు ఇప్పుడే హీరో మోటార్ కాప్వి టొయోటావి ఇవి చెప్పాను. అగైన్ నేను E20లో ఇష్యూస్ లేవనట్లే. E20లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి BS3 వాళ్ళకి, అది ఇట్ హ్యాస్ టు బి సార్టెడ్ అవుట్. అగైన్ ఇది కూడా గవర్నమెంట్ ఏమంటుందంటే ఫేజ్ వైజ్ తీసుకొస్తామని అంటున్నారు. E20లో ఉండే ప్రాబ్లం ఏంటంటే ఈ డిస్టిలరీస్ అంటారు, వాళ్ళకి ఆయిల్ సప్లైర్స్ వాళ్ళకి మధ్య గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని ఫిల్ చేయడం, అదే ఎక్స్పెరిమెంటల్ మోడల్ చేస్తున్నాం అంటున్నారు. అది దే ఆర్ సార్టింగ్ అవుట్. దట్ ఈస్ ద మెయిన్ ఛాలెంజ్. దాని తర్వాత షుగర్ కేన్ ఫార్మర్స్. మోదీ గారికి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఓట్ బ్యాంక్ లో ఫార్మర్స్ ఖచ్చితంగా ఉన్నారు. అండ్ ఇఫ్ షుగర్ కేన్ ఫార్మర్స్ గనక వచ్చినట్టయితే ఆబ్వియస్లీ వాళ్ళ సంపాదన కూడా పెరుగుతుంది. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఫార్మర్స్ సంపాదన పెరిగితే ఫార్మర్స్ హ్యాపీ, ఫార్మర్స్ వ్యక్తిగతంగా హ్యాపీ. అండ్ దాని తర్వాత దే విల్, వాళ్ళు ఆబ్వియస్లీ ఎవరికి ఓటేస్తారు. సో ఇన్ ఏ వే బీజేపీ మంచి చేస్తూనే దే ఆర్ క్రియేటింగ్ ఏ ఓట్ బ్యాంక్. అండ్ దట్ ఈస్ వాట్ అపోజిషన్ దే ఆర్ ఆల్ కన్సర్న్డ్ అబౌట్. And as I said, why Kejriwal? And Kejriwal, to be honest, more than Rahul Gandhi, Kejriwal has very good skills to make people believe, to sell his words. Local connect. అంటే కేజ్రీవాల్ ఏంటంటే నేను అదే చెప్పాను కదా, ఆల్ ఆఫ్ సడన్ ప్రభుత్వం అంటే నేను సామాన్య నా పిల్లల మీద ఒకటి నేను రాజకీయాల్లోకి రాను, ఒట్టు వేసి రాజకీయాల్లోకి వచ్చి గెలిచారాను. నేను బుగ్గ కార్లో తిరగాను, మారుతిలో తిరుగుతా, బట్ కాన్వాయ్లో తిరిగినా సరే జనాలు 2-3 సార్లు గెలిపించారు. నేను చిన్న ఇంట్లో ఉంటాను, ఫ్లాట్లో ఉంటాను అనే శీష్ మహల్లోకి వెళ్ళిన తర్వాత కూడా జనాలు అప్పుడు దట్ వాస్ ద వెన్ అంటే ఇంకా ఓకే మనం నమ్మకూడదని అప్పుడు మారారు. టిల్ దట్ టైమ్ ఈవెన్ బీజేపీ కుడెంట్ టాప్. ఇన్ఫాక్ట్ భస్మాసుర హస్తం కింద బీజేపీ నిజానికి కేజ్రీవాల్ని ఓడించలేదండి. ఐ హ్యావ్ టు బి వెరీ ఆనెస్ట్, కేజ్రీవాలే ఓడించుకున్నారు. ద బిగ్గెస్ట్ మిస్టేక్ కేజ్రీవాల్ డిడ్ వాజ్ ఆయన ఒక లిక్కర్ స్కామ్ తీసుకొచ్చారు, లిక్కర్ పాలసీ తీసుకొచ్చారు. ఆ లిక్కర్ పాలసీ తీసుకొచ్చి ఆయన వెనక్కి తీసేసుకున్నారు. అది బ్యాడ్ టైం. అక్కడి నుంచి కేజ్రీవాల్ బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. అది తీసుకోవడంతో జనాలు ఆయనకి తిరగబడ్డారు. మంచిదే అన్నప్పుడు ఎందుకు వెనక్కి తీసుకున్నావు, వెనక్కి తీసుకున్నాడు అది మంచిది కాదు కదా, ఏదో ఒక్కటే అవ్వాలని. సో తను చేసిన తప్పు ద్వారా కేజ్రీవాల్ చెడ్డవాడయ్యాడు. దాన్ని బీజేపీ యాంప్లిఫై చేసింది. ఇట్ ఈస్ నాట్ లైక్ బీజేపీ సెల్ఫ్ గోల్. సో ఆబ్వియస్లీ కేజ్రీవాల్ ఈస్ లుకింగ్ ఫర్ రివెంజ్. ఎంతలైనా ఓడించారు కదా బీజేపీ వాళ్ళు ఢిల్లీలో. సో అండ్ కేజ్రీవాల్ ఢిల్లీలో ఉండడం ఎంత ఇంపార్టెంట్ అంటే ఇట్ వాజ్ అండర్ హిస్ వాచ్ సిఏ ప్రొటెస్ట్ హ్యాపెండ్, ఇట్ వాజ్ అండర్ హిస్ వాచ్ ఫార్మర్స్ ప్రొటెస్ట్ హ్యాపెండ్. సో ఒక్కసారిగా ఢిల్లీ వాళ్ళ స్టేట్ నుంచి వెళ్ళిపోగానే ఇట్ ఈస్ ఆబ్వియస్లీ టఫ్ టైం. సో అందుకే దే ఆర్ డూయింగ్ వాట్ ఎవర్ దే క్యాన్ విత్ ఆల్ దర్ అసెట్స్ ఇన్ భారత్ టు క్రియేట్ యాజ్ మచ్ ఆఫ్ ఫేక్ నెరేటివ్ యాజ్ దే క్యాన్. అగైన్ E20 ద్వారా నేను ఏమీ నష్టం లేదని అన్నట్లు యాజ్ అ సైడ్ ఉన్నాయి. బట్ ఈ ఇథనాల్ బ్లెండింగ్ ఏదో ఇప్పుడే అంటున్నారు. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఒక్కసారి నెట్కి వెళ్ళి మోదీ స్పీచ్ ఆన్ ఇథనాల్ డ్యూరింగ్ ఆయిల్ క్రైసిస్ అని కొట్టాడు. మోదీ గారు ఈ ఇజ్రాయెల్ది ఇరాన్ వార్ స్టార్ట్ అయిన తర్వాత ఆయన అన్నారు క్రైసిస్ ఇంకా ఆయన చెప్పినట్లేరు అప్పుడు, ఇథనాల్ బ్లెండింగ్ ద్వారా మేము కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ సేవ్ చేయగలిగామని. అంటే ఇథనాల్ బ్లెండింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇట్ ఈస్ హ్యాపెనింగ్. ఇట్ ఈస్ నాట్ లైక్ ఏదో ఇప్పుడు నేను కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇథనాల్ బ్లెండింగ్ గురించి మాట్లాడారు. ఈరోజు ఇదే కాంగ్రెస్ టర్న్ అయిపోయింది. ఇట్ ఈస్ నాట్ వెరీ డిఫరెంట్. ఏదైతే ఫార్ములాస్ నిజానికి బీజేపీ తెచ్చిందో ఐ డోంట్ నో హౌ మెనీ ఇన్ తెలుగు స్టేట్ ను కాంగ్రెస్ ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టింది, బీజేపీ ఇంప్లిమెంట్ చేసింది, కాంగ్రెస్ దాన్ని ఇప్పుడు అపోజ్ చేసింది. ఇట్ స్టూడ్ అగేన్స్ట్ ఫార్ములాస్. బట్ అగైన్ ఏమంటారు పాలిటిక్స్, ఇట్ హ్యాపెన్స్. సో బట్ E20 ఐ రియల్లీ హోప్ మోర్ దాన్ కేజ్రీవాల్ బీజేపీ వాళ్ళు అగ్రెసివ్గా E20 గురించి నిజం చెప్పాలి. వీ కాంట్ అఫోర్డ్ అనదర్ ప్రొటెస్ట్ బై ఫారిన్ అసెట్స్. అండ్ ఈసారి పార్లమెంట్ సెషన్ ఇట్ హ్యాస్ టు గో, బిల్స్ హ్యాస్ టు పాస్. యూ డోంట్ వాంట్ టు లూజ్ నితిన్ గడ్కరీ See, as highways minister.
అంటే ఐ బిలీవ్ బీజేపీ హ్యాస్ అనదర్ కేపబుల్ లీడర్. ధర్మేంద్ర ప్రధాన్ వెళ్ళిపోయిన తర్వాత ప్రహ్లాద్ జోషి రాలేదా? సో ఇట్ ఈస్ నాట్ లైక్ బీజేపీ ఇస్ డార్త్ ఆఫ్ బీజేపీ దగ్గర రాహుల్ గాంధీ లేరు. ద ఓన్లీ మైనస్ పాయింట్ ఫర్ బీజేపీ దే డోంట్ హ్యావ్ రాహుల్ గాంధీ టు ఎండోర్స్ బీజేపీ. బట్ అగైన్ రాహుల్ గాంధీ యాజ్ లాంగ్ ఎస్ ఈజ్ ఎల్ఓపి, ఆయన వ్యాఖ్యలు చూసినంత కాలం బీజేపీకి ఓట్లు పడుతూనే ఉంటాయి. బీజేపీ విలువ ఏంటో తెలియాలంటే ఒకసారి రాహుల్ గాంధీ స్పీచ్ చూసినట్టయితే ఎలక్షన్ టైంలో బీహార్ నిజంగా ఇలాగే గెలిచారు. నేను ఏదో నవ్వులాటకు చెప్పట్లేదు. రాహుల్ గాంధీ సభ మొదలు పెట్టక ముందర ఎస్ఐఆర్ గురించి బీజేపీను జేడీయూ దేవర్ ఆన్ బ్యాక్ ఫుట్, వాళ్ళకి టఫ్ టైం నడిచింది. ద మూమెంట్ రాహుల్ గాంధీ ఎంటర్ అయ్యి లోకల్ ఇష్యూస్ వదిలేసి ఎస్ఐఆర్ ఓట్ చోరీ గురించి మాట్లాడారు, బీజేపీ విక్టరీ వాస్ సీల్డ్. ఎందుకంటే బీజేపీ దెమ్సెల్స్ వేర్ షాక్డ్, వాళ్ళకి 200 సీట్స్ వచ్చాయి. సో యాజ్ ఎ సైడ్ ఎర్లియర్, రాహుల్ గాంధీ ఉన్నంత కాలం బీజేపీ గెలుస్తున్నట్టుంది. నాట్ బికాస్ ఆఫ్ రాహుల్ గాంధీస్ గ్రేట్నెస్, ఇట్ ఈస్ బికాస్ రాహుల్ గాంధీ డజంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ కనెక్ట్ విత్ పబ్లిక్. ముందది పెంచుకోవాలంటారు. ఎస్, బట్ అది పెంచుకోరు రాహుల్ గాంధీ. ఐఎమ్ 100% షూర్ రాహుల్ గాంధీ పెంచుకోరు. 3 months 2-3 months బ్యాక్ మనం బెంగాల్ ఎలక్షన్స్కి సంబంధించిన సర్వేతో స్టార్ట్ చేసాము. అండ్ ఆ తర్వాత ఎలక్షన్స్ టైంలో ఎలక్షన్స్ గురించి మాట్లాడడం, తర్వాత రిజల్ట్ గురించి మాట్లాడాము. సో డౌన్ ది లైన్ ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఇథనాల్ బ్లెండింగ్ గురించి ఏదైతే స్టార్ట్ చేసామో, మళ్ళీ మీరే అన్నారు యూనో లైక్ డౌన్ ది లైన్ ఇది ఎలా వెళ్తుంది, ఎటు వెళ్ళిపోతుంది, మీరే అంటున్నారు వాళ్ళ దగ్గర ఇంకొకరు ఎవరు లేరని. నిజంగానే మళ్ళీ ఇంకో బట్ అగైన్ అండి, ఇథనాల్ బ్లెండింగ్ ఈజ్ నాట్ ద లాస్ట్. ఇది ఒకవేళ సాల్వ్ చేస్తే నెక్స్ట్ దట్ ఈస్ అ పాలిటిక్స్ సార్. వీ హావ్ టు గెట్ హ్యాబిచుయేటెడ్ టు ఇట్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.